డిఎస్సి అక్రమాలపై విచారణ అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. జూడో నకిలీ ధ్రువపత్రాలపై పిల్ 4 నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం ఆదేశం. ఈ నకిలీ పత్రాలతోనే ప్రభుత్వ ఉద్యోగాలు, మెడికల్ సీట్లు, ఇవే తప్పుడు పత్రాలతో డిఎస్సిలోని ఉద్యోగాలు, ఇదో పెద్ద కుంభకోణం, దీని వెనక కుట్రకోణం, ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించండి అంటూ పిటిషనర్ అడిగారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇందులో లక్షలాది మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును గందరగోళకు నెట్టిన మెగా డిఎస్ అక్రమాలపై హైకోర్టు స్పందించింది. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్పోర్ట్స్ కోటా, ముఖ్యంగా జూడో క్రీడా విభాగంలో నకిలీ క్రీడా ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు, వైద్య విద్య ప్రవేశాలు పొందుతున్నారు. దీని మీద సిబిఐ దర్యాప్తుకి ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. 2025 మెగా డిఎస్లో నకిలీ క్రీడా ధృవీకరణ పత్రాలతో పలువురు ఉద్యోగాలు పొందారు. దీని మీద ఫిర్యాదులు చేసిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పురుషోత్తం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. వ్యాజ్యం మీద సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లేసాగిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుండ్రంజన్ ధర్మాసనం విచారణ జరిపింది అన్నటువంటిది హైలైట్ చేశారు. చివరికి ఇక్కడ ఇదే ప్రభుత్వం విచారణ చేస్తే ఎట్లా సక్సెస్ అవుతుంది, అందులో జూడోలో వాళ్ళకి నిజంగా ఎక్స్పీరియన్స్ ఉందో లేదో ఇప్పుడు ఈ ప్రభుత్వం పెట్టినటువంటి వాళ్ళు చూస్తే అంతా బాగానే ఉందని చెప్తారు. అట్లాగే స్పోర్ట్స్లో వాళ్ళకి ఇచ్చినటువంటి సర్టిఫికెట్ వ్యాలిడా కాదా అన్నటువంటి కోర్టు కదా తేల్చాల్సింది. దర్యాప్తు కమిటీ ఏం తెలుస్తుంది అందులో, లేకపోతే ఇది